ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. పీపీపీ విధానం, ఋషికొండపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మదనపల్లి, మార్కాపురం, పోలవరం జిల్లాల ప్రతిపాదనలతో తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం మంత్రులు సమాలోచనలు చేయనున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, సిఆర్డీఏ పరిధిలోని భారీ అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది కేబినెట్. అమరావతిలో కల్చరల్ సెంటర్ ఏర్పాటు, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా చర్చ జరగనుంది. 56వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం లభించనుంది. రైతులకు సంబంధించిన భూముల వివాదాలపై రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు అంశం కూడా ఇవాళ కేబినెట్ ముందుకు రానుంది. అన్నమయ్య జిల్లాలోని 3 నియోజకవర్గాలను 3 జిల్లాల్లో కలిపే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఆదివారం సీఎం చంద్రబాబు అధికారులతో మరోమారు సమీక్షించారు. తిరుపతి జిల్లాలోకి రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని, వైఎస్ఆర్ కడప జిల్లాలోకి రాజంపేట, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లె జిల్లాలోకి రాయచోటి నియోజకవర్గాన్ని చేర్చే ప్రతిపాదనలపై చర్చించారు. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మార్పులు చేర్పులపైన సీఎం అభిప్రాయాలు తీసుకున్నారు. కొన్ని మార్పులు సూచించారు. దొనకొండ, కురిచేడు మండలాలను కొత్తగా ఏర్పడే మార్కాపురం జిల్లాలో చేర్చాల్సిన అవసరం లేదని, వాటిని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని నిర్ణయించారు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోకి గూడూరు నియోజకవర్గం మొత్తాన్ని చేర్చాలా లేక కొన్ని మండలాలనా అన్నది పరిశీలిస్తున్నారు. వీటిపై తుది నిర్ణయాన్ని కేబినెట్ భేటీ అనంతరం ప్రకటించే అవకాశం ఉంది. ఇక కాసేపట్లో ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏపీ కేబినెట్ మీటింగ్ లో పీపీపీ విధానం, ఋషికొండపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా ఏ అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తోంది? కృష్ణ, మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11 గంటలకి ఏపీ కేబినెట్ భేటీ కాబోతుంది. ఈ భేటీకి సంబంధించి ప్రధానంగా కొన్ని కీలక అంశాలను అయితే కేబినెట్ లో చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు. అందులో చూసుకున్నట్లయితే ప్రధానంగా అమరావతికి సంబంధించి ప్రస్తుతం రాజధాని పనుల నిర్మాణం వేగవంతం అయిన నేపథ్యంలో ఆ పనుల గురించి సమీక్ష చేయనున్నారు. ఇప్పటికే సిఆర్డీఏ బిల్డింగ్ ఓపెన్ చేశారు. మొన్న రీసెంట్ గా పర్మనెంట్ హైకోర్టుకు సంబంధించి కూడా శంకుస్థాపన చేశారు. రాబోయే రోజుల్లో పూర్తిగా మరిన్ని శంకుస్థాపన చేసి వెంటనే వచ్చే ఎలక్షన్ నాటికి రాజధాని నిర్మాణం అనేది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలి. దానికి సంబంధించిన పనుల మీద సీఎం చంద్రబాబు అధ్యక్షన కేబినెట్ లో చర్చ జరగబోతుంది. అంతేకాకుండా 2వ విడత ల్యాండ్ పూలింగ్ సంబంధించి రైతులకు సంబంధించిన అభ్యంతరాలను అయితే వాటికి సంబంధించి ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇప్పటికే రైతులకు సంబంధించి ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీకి సంబంధించిన కొన్ని సమస్యలు, రైతులు ఎదుర్కొన్న సమస్యల మీద కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఎస్ఐటీవీకి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కొన్ని కంపెనీలకి భూ కేటాయింపుల మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. దాదాపు 20,000 కోట్లకు సంబంధించిన కంపెనీలకు సంబంధించిన భూ కేటాయింపులతో పాటు ప్రధానంగా మెడికల్ కాలేజీల విషయంలో అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షం కూడా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పూర్తిగా ప్రైవేటీకరణ కాకుండా, అంటే ప్రైవేట్ సంబంధించి మెడికల్ కాలేజీ విషయంలో మాత్రం ఆ టెండర్ల విషయంలో పూర్తిగా కేబినెట్ చర్చ జరగబోతుంది. ఇది ప్రైవేటీకరణ కాదు, పూర్తిగా అటు ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ తోనే దీని నిర్మాణం జరుగుతుందంటూ కూడా ఇప్పటికే అటు ప్రభుత్వంలో చెప్తున్న పరిస్థితి ఉంది. దాని మీద కూడా ప్రధానంగా మెడికల్ కాలేజీల టెండర్ల విషయంలో కీలకంగా అయితే కేబినెట్ లో చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పీపుల్ సంబంధించి, ఎందుకంటే అటు పబ్లిక్ తో పాటు ప్రైవేట్ అట్లాగే ప్రభుత్వాన్ని కలుపుకొని P4 అనేది కొత్తగా అమలు చేయాలని కూడా ఇప్పటికే కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏదైతే
ఆ, అటు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఈ పీపర్ విధానం వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి పెంపొందించడం కూడా దీని మీద ఒక రూపకల్పన జరుగుతుంది. దానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరగబోతుంది. అంతేకాకుండా యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి పీపర్ను ఎలా యువతకు ఎలా అటాచ్ చేయాలి, ఉద్యోగ రంగంలో ఎలాంటి ఉపాధి కల్పన కల్పించాలి, దాని మీద ప్రధానంగా క్యాబినెట్ లో జరుపుతుందని చెప్పొచ్చు. అంతేకాకుండా ప్రధానంగా రుషికొండకు సంబంధించి ఏదైతే రుషికొండ నిర్మాణం జరిగిందో ఆ నిర్మాణాన్ని టూరిజంకి సంబంధించి ఉపయోగించుకొని దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర ఖజానా వచ్చే విధంగా కూడా ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా గతంలో భేటీ అయింది. ఆ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవి ఇవాళ క్యాబినెట్ లో అయితే రుషికొండ వ్యాలకు సంబంధించి కూడా ఎలా వినియోగించుకోవాలనే దాని మీద కూడా చర్చ జరగబోతుంది. అంతేకాకుండా ప్రధానంగా ఇటీవల కాలంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అటు పోలవరానికి శ్రీరాములు పేరు పెట్టారంటూ కూడా ప్రతిపాదించారు. దాని మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. మహనీయులకు సంబంధించిన పేర్లలో కొన్ని ప్రాజెక్టులు పెట్టాలంటూ కూడా ఇప్పటికట్టు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ కూడా అన్ని సందర్భంలో చెప్పారు. దాని మీద పోలవరానికి సంబంధించి ప్రాజెక్టుకి పుట్టి శ్రీరాములు పేరు పెట్టే విధంగా కూడా ఇవాళ ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇక పూర్తిగా మెయిన్ చూసుకున్నట్టయితే జిల్లాలకు సంబంధించి కీలక చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు జిల్లాలకు సంబంధించి కొన్ని అభ్యంతరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నేపథ్యంలో దాదాపు 957 వరకు కూడా కొత్త జిల్లాకు సంబంధించిన అభ్యంతరాలు వస్తే దాని మీద ఇప్పటికే సీఎం చంద్రబాబు మొన్న మంత్రులతో కూడా మీటింగ్ పెట్టారు. పూర్తిగా జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో పాటు రాబోయే అంటే మొత్తం 3 జిల్లాలతో పాటు 5 రెవెన్యూ జిల్లాలను ఏర్పరచడానికి కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని మీద అభ్యంతరాలు స్వీకరించేందుకు కూడా టైం ఇచ్చారు కాబట్టి పూర్తిగా కొంత అభ్యంతరాలు కూడా ప్రజల నుంచి వచ్చింది. దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. అందులో నెల్లూరు జిల్లాలోకి 5 మండలాలను తిరిగి కలిపే విధంగా కూడా చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు. అటు దానికి సంబంధించి పూర్తిగా అటు రాయచోటి మదనవాళ్ళ లిస్టులకు సంబంధించి రాజంపేట చిత్తవటం ఒంటిపిట్టను కడపలోనే విలీనం చేయాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. దాని మీద కూడా ఇవాళ ప్రధానంగా చర్చ జరగబోతుంది. విస్తీర్ణ పరంగా పెద్దైన అదోనిని 2 మండలాలుగా విభజించాలని అభిప్రాయానికి వచ్చారు. దాని మీద కూడా కేబినెట్ లో చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా ఆ జిల్లాల పునర్విభజనకు సంబంధించి రేపు 30 నాటికి పూర్తిగా దాని మీద అభ్యంతరాలను మొత్తం క్లియర్ చేసి జనవరి కొత్త జిల్లాల ఆధ్వర్యంలో పరిపాలన జరగబోతుంది. కాబట్టి పూర్తిగా జిల్లాల పునర్విభజన మీద కూడా ప్రధానంగా వాళ్ళ కేబినెట్ అయితే చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళ కేబినెట్ లో దాదాపు 20 పైన అంశాలు కూడా చర్చ జరిగి దాని కేబినెట్ కూడా ఆమోదించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.